బూతులు మాట్లాడే నాయకుడు కావాలా, భవిష్యత్తు అందించే నాయకుడు కావాలో ఆలోచించుకోవాలని ప్రజలకు మంత్రి హరీష్ రావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబాబాద్లో బీఆర్ఎస్ అభ్యర్థి శంకర్ నాయక్కు మద్దతుగా నిర్వహించిన రోడ్ షోలో హరీష్ రావు పాల్గొన్నారు. సమైక్యవాదులు దండయాత్రకు వచ్చిన రోజు మానుకోట ప్రజలు తరిమికొట్టారని మంత్రి గుర్తు చేశారు. మానుకోట దెబ్బతో సమైక్యవాదులు వెనకకు పరిగెత్తారని, మళ్లీ వారంతా ఒక్కటై తెలంగాణ మీద దండెత్తడానికి వస్తున్నారని చెప్పారు. వారికి మానుకోట దమ్మెంటో చూపించాలని ప్రజలకు హరీష్ రావు పిలుపునిచ్చారు. ఉండంగా దాని పుట్టు పూర్వోత్తరాలు మీకు తెలివయా? కాంగ్రెస్ పార్టీ ఉండంగా పాటలు వచ్చినాయి. ఏమని పాటలు వచ్చినాయి? నేను ఈ దొంగోలు వచ్చే కరెంటుతో నేను ఎగుసమెట్లా చేస్తురా అని పాటలు వచ్చినాయా లేవా? ఆ రోజు రాత్రి పూట కరెంటు పెట్టబోయి పాములు గుట్టి, తేళ్లు గుట్టి, షాకులు కొట్టి రైతులు ఆగం కాలేదా? మళ్ళీ ఆ రోజులు రావాలనా? మళ్ళా దొంగ రాత్రి కరెంటు కావాలనా? వాళ్ళు ఇప్పటికే 3 గంటల కరెంటు చాలంటున్నారు. కర్ణాటకలో 5 వచ్చింది. దయచేసి జాగ్రత్తగా ఆలోచించండి. నమ్మితే మోసపోతాం, పాపం అంటే గోసపడతాం.